నేను నిజం చెప్తున్నా నిర్భయంగా, మత ఉన్మాదులు అన్ని మతాల్లో పెరిగిపోయారు. ఉన్మాది అంటే ఎవడో తెలుసా? మన మతం వాళ్ళనే ప్రేమిద్దాం, మిగిలిన వాళ్ళని ద్వేషిద్దాం అని చెప్పేవాడు ఉన్మాది. మనం వేరు, వాళ్ళు వేరు, మనల్ని మనం ప్రేమించుకుందాం, మిగిలిన వాళ్ళని దూషిద్దాం, ద్వేషిద్దాం, అవసరమైతే దాడి చేద్దాం, కొడదాం, తిడదాం అనే దౌర్భాగ్యపు దుస్థితి ఈరోజు చాలా మందిలో కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే మన మతం వాడిని ప్రేమిద్దాం, పక్క మతం వాడిని ద్వేషిద్దాం అని చెప్తున్నాడో వాడు దొంగ. వాడు క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, ఇంకొకడైనా సరే వాడు దొంగ. ఇంత పబ్లిక్ గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం అందరం ఒకే తండ్రి సంతానం అయినప్పుడు ఆ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అందరూ కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడుకుని చర్చించుకుని ఒక ప్రేమపూర్వక వాతావరణంలో మనుషులందరూ కలిసి సత్యాన్ని వెతకాలి. అవునా కదా? ప్రేమపూర్వక వాతావరణంలో మనుష్యులందరూ సత్యాన్ని వెతకాలి, ఆ ఒక్క తండ్రిని వెతకాలి, ఆ ఒక్క తండ్రి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆ పరమాత్మని యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆయన ఔన్నత్యం తెలుసు.